Word collocations. Okay, so a word or phrase that is often used with another word or phrase in a way that sounds correct to people who have spoken the language all their lives. ఇక్కడ చూసినట్లయితే ఒక పదం కానీ ఒక వాక్యం కానీ, సో వాక్యం కంటే చిన్నది ఫ్రేజ్ కదా, సో ఫ్రేజ్ కానీ దట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ విత్ అనదర్ వర్డ్. ఫ్రేజ్లో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్లో అయితే సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అని ఉంటాయి. ఫ్రేజ్లో ఒక సబ్జెక్టు ఒక వర్బే ఉండొచ్చు, సో దాన్ని ఫ్రేజ్ అంటారు. ఆఫెన్ యూజ్డ్ విత్ అనదర్ వర్డ్. ఓకే, సో ఒక వర్డ్ని అంటే ఒక పదాన్ని ఇంకో పదంతో వాడతారు, లేదు అంటే ఒక ఫ్రేజ్ని ఇంకో ఫ్రేజ్తో వాడతారు. ఇన్ ఏ వే దట్ సౌండ్స్ కరెక్ట్. ఓకే, సో ఎలాంటి విధానంలో వాడతారు అంటే అది మనకి వినడానికి ఇది తప్పేం లేదు కదా, ఇది కరెక్టే కదా అన్నట్టుగా అనిపిస్తుంది. టు పీపుల్ హూ హ్యావ్ స్పోకెన్ ద లాంగ్వేజ్, ఎవరికి అది అలా అనిపిస్తుంది, ఎవరైతే ఆ యొక్క భాషని ఆల్ దేర్ లైఫ్ వారి జీవితకాలం అంతా కూడా మాట్లాడేటువంటి వారైతే ఉంటారో సో వాళ్ళకి అది కరెక్టే అనిపిస్తుంది. బట్ మైట్ నాట్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద మీనింగ్. ఓకే, సో అక్కడ మనకి అర్థం అనేటువంటిది అర్థం కాకపోవచ్చు. మనలాంటి వారికి, నేర్చుకునేటువంటి వారికి అక్కడ మనకు అర్థం అవ్వకపోవచ్చు. ఏ కొలొకేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. కొలొకేషన్ అంటే ఇక్కడ ఏంటి అంటే రెండు పదాలు అనేటువంటి, అంటే పదాలు ఎన్నో కాదు, కాంబినేషన్ అంటే అన్ని కలిసి ఉండేటువంటి పదాలు అనమాట. దట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్ టుగెదర్ ఇన్ ఏ లాంగ్వేజ్. సో అవి పద్దాక కూడా ఒక్కదాని పక్కన ఒకటి అనేటువంటివి వస్తూ ఉంటాయి ఈ భాష నేర్చుకోవడంలో. ఈ భాషలో అవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అనమాట, కలిసి వస్తాయి. ఆఫెన్ ఇన్ ఏ వే దట్ క్రియేట్స్ ఎ పర్టికులర్ మీనింగ్. ఓకే, సో ఎందుకు అట్లా వస్తాయి అంటే వాటి యొక్క అర్థం. ఓకే, సో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పర్టికులర్ అర్థం అనేటువంటి దాన్ని తీసుకురావడం కోసం, ఇఫెక్ట్ అండ్ ఒక ప్రభావాన్ని తీసుకురావడం కోసం అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ కొలొకేషన్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆఫెన్ అపియర్ టుగెదర్. ఓకే, సో ఇంకా మనం తెలుసుకోవాలి అంటే వేరే మాటలో కనుక మనం తెలుసుకోవాలి అంటే ఇంకొక విధంగా కొలొకేషన్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్. కొలొకేషన్స్ అనేటువంటివి ఒక గ్రూప్ గా ఉండేటువంటి పదాలు అనమాట. సో దట్ ఆఫెన్ అపియర్ టుగెదర్. సో అవన్నీ కూడా ఎప్పుడైనా ఒకసారి కలిసి మనకు కనిపిస్తాయి. అండ్ దేర్ మీనింగ్స్ కాంట్ బి ఈజీలీ గెస్డ్ ఫ్రమ్ ద మీనింగ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ వర్డ్స్. వాడి యొక్క అర్థం అనేటువంటి దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోలేము, మనం ఊహించలేము అనమాట. సో ఒక్కొక్క దానికి అర్థం తీసుకోవాలి అంటే అది మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో ఇండివిజువల్ గా దానికంటూ ఒక అర్థం అనేటువంటిది ఉండదు అనమాట. కొలొకేషన్స్ కెన్ బి ఫార్మ్డ్ బై ఎనీ కాంబినేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ కొలొకేషన్ అనేటువంటివి ఎటువంటి రకాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని వినియోగించైనా సరే మనం చేయొచ్చు అనమాట. సో ఇంక్లూడింగ్ వర్బ్స్. ఓకే, సో చేయొచ్చు, ఇంక్లూడింగ్ వర్బ్స్ ఉంటాయి, సో క్రియా లేదు అంటే నౌన్స్ ఉంటాయి, నామవాచకము, యాడ్జెక్టివ్స్ ఉంటాయి, విశేషణాలు, యాడ్వర్బ్స్ అండ్ అట్లాగే క్రియాపదాలు. ఓకే, సో అవన్నీ కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కామన్ ఇంగ్లీష్ కొలొకేషన్స్ ఇంక్లూడ్ మేక్ ఏ డెసిషన్. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. సో సామాన్యంగా మనకి ఇవ్వబడినటువంటి ఒక ఆంగ్ల భాషలో ఉండే కొలొకేషన్స్ ని చూసినట్లయితే మేక్ ఏ డెసిషన్. ఓకే, సో తర్వాత టేక్ ఏ షవర్, తర్వాత స్ట్రాంగ్ కాఫీ, తర్వాత డ్రైవ్ ఏ కార్. సో ఇవి ఇచ్చారనమాట ఉదాహరణలుగా. దీస్ ఫ్రేజెస్ కన్సిడర్డ్ కొలొకేషన్స్ బికాస్ దే ఆర్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఈ ఫ్రేజెస్ ని ఏం చేశారంటే కొలొకేషన్స్ గా చెప్తూ ఉన్నారు, ఎందుకంటే వాటిని చాలా ఎక్కువగా ఈ యొక్క ఆంగ్ల భాషలో వాడుతూ ఉన్నారనమాట. అండ్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ వుడ్ రికగ్నైజ్ దెమ్. సో ఎవరైతే ఈ యొక్క ఆంగ్ల భాష వారి యొక్క మాతృభాషగా కలిగి ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా గుర్తించగలరు, గ్రహించగలరు. యాజ్ కామన్, అది చాలా సామాన్యంగా వారికి అనిపిస్తుంది. న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా సామాన్యమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ గా వారికి అనిపిస్తాయి అనమాట, ఎందుకంటే వారికి బాగా తెలుసు కాబట్టి. కొలొకేషన్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ యూసేజ్. ఓకే, సో కొలొకేషన్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ అనమాట. మన లాంగ్వేజ్ నేర్చుకోవడంలో చాలా ముఖ్యమైనటువంటివి అవి ప్రత్యేక కోణంలోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. లెర్నింగ్ అండ్ యూసేజ్. ఓకే, సో వాటిని వాడటం అనేటువంటిది యాజ్ దే కెన్ హెల్ప్ లెర్నర్స్ అండర్స్టాండ్ హౌ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కాంటెక్స్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే అవి ఎలాగ లెర్నర్స్ నేర్చుకునేటువంటి వారికి పదాలని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. హౌ వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ కంటెక్స్ట్, ఒక సందర్భంలో ఒక పదాన్ని ఏ విధంగా వాడారు అని తెలుసుకోవడం. అండ్ ఇంప్రూవ్ దేర్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. సో ఇంకా వారి యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇంకా బాగా మాట్లాడటానికి ప్రయత్నం చేయడం అనమాట. సో బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయడం. బై రికగ్నైజింగ్ అండ్ యూజింగ్ కొలొకేషన్స్ కరెక్ట్లీ. సో ఆ కొలొకేషన్స్ ని చక్కగా మనం గుర్తించాలి, అదే విధంగా వాటిని మంచిగా వాడటం కూడా, తప్పులు లేకుండా వాడటం కూడా నేర్చుకోవాలి. స్పీకర్స్ కెన్ సౌండ్ మోర్ న్యాచురల్. ఓకే, సో ఎప్పుడైతే ఈ మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ఇంకా సహజంగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్లూయెంట్ ఇన్ ద లాంగ్వేజ్. ఓకే, సో ఏదో మనం ఇంగ్లీష్ భాష మన రెండో భాషగా మనం నేర్చుకుంటున్నాము అనేటువంటి అనుమానం ఎవరికి రాకుండా మాట్లాడగలిగిన కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. అట్లా ఫ్లూయెంట్ అంటే ఇంకా బాగా మాట్లాడగలుగుతాము.
దే ఆర్ స్పీకింగ్. ఓకే, సో ఇంకా భయం లేకుండా మాట్లాడగలుగుతాం అనమాట. కొలొకేషన్స్ కెన్ బి మేడప్ ఆఫ్ ఎనీ కైండ్స్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో ఈ కొలొకేషన్స్ అనేటువంటివి ఎలాంటి రకాల పదాలతో అయినా సరే మనం చేయొచ్చు, సచ్ యాజ్ వర్బ్స్, నౌన్స్, యాడ్వర్బ్స్ అండ్ యాడ్జెక్టివ్స్. సో వీటితో ఎలాగైనా సరే కొలొకేషన్స్ అనేటువంటివి చేయొచ్చు. As your English language improves, you have mastered several grammar structures. Okay, so మనం ఇంగ్లీష్ భాష అనేటువంటిది మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో లెవెల్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంతకు ముందు మనం నేర్చుకున్నట్టుగా ఒక నెల క్రితం నేర్చుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ ఎలా ఉన్నామో అలాగే నెల అయిపోయిన తర్వాత ఉండం కదా. సో ఇంకా బాగా మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువగా మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. యూ హ్యావ్ మాస్టర్డ్ సెవరల్ గ్రామర్ స్ట్రక్చర్స్. ఇంకా చూసినట్లయితే మనం చాలా గ్రామర్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఒక సెంటెన్స్ అనేటువంటి స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, V1 అనేటువంటిది రాయాలి. ఓకే, సో అది మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ యాక్షన్స్ అనేటువంటివి రాయాలి. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అన్నది రాయాలి. సో ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. సో అట్లా రోజు జరిగేటువంటివి ఇట్లా రాయాలి అనేటువంటిది ఒక ఐడియా మనకు వచ్చేసింది. షీ లైక్స్ చాక్లెట్స్. సో అది మనకు తెలుస్తుంది కదా. అలా స్ట్రక్చర్స్ అని నేర్చుకున్న తర్వాత కెన్ కమ్యూనికేట్ సక్సెస్ఫుల్లీ. అప్పుడు మనం ఇతరులతో బాగా మాట్లాడగలుగుతాం. ఎప్పుడైనా మనం ఒక దాన్ని బాగా నేర్చుకొని దాని మీద పట్టు సాధించినప్పుడు మనం దానిలో జయాన్ని చూడగలుగుతాం. అంతేగాని నేర్చుకోకుండా ఉన్నామంటే భయంగా మాట్లాడతాం. మన భయంతోనే వాళ్ళకి అర్థమవుతుంది మనకేమీ రాదు అని. సో అట్లా అనమాట. యూ మే ఫైండ్ దాట్ యూ హ్యావ్ రీచ్డ్ ఏ పాయింట్. అప్పుడు మీకు అది తెలుస్తుంది అనమాట. ఓకే, నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నాను, చాలా దూరం అయితే నేను ప్రయాణం చేస్తూ ఇంగ్లీష్లో చాలా వరకు అయితే నేను నేర్చుకొని చాలా ముందుకు నేను వచ్చాను అన్నది నీకు అర్థమవుతుంది. వేర్ యువర్ ప్రోగ్రెస్ హ్యాస్ స్లోడ్ డౌన్. ఓకే, సో తర్వాత ఇంకా నేర్చుకునేటువంటి ఆ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఏమైనా తగ్గినట్టుగా నీకు అనిపిస్తే, నేర్చుకునేటువంటి ప్రక్రియలో ఏదైనా నీరసిల్లి నీకు అనిపించినప్పుడు, at this point it is important to work on your vocabulary. ఓకే, సో సరిగా రావట్లేదు, నేను చదవలేకపోతున్నాను, నాకు మంచిగా చెప్పడం రావట్లేదు, ఇది నాకు కష్టంగా ఉంది అనేటువంటి సమయంలో మనం ఎక్కువగా దేని మీద ప్రయాసపడాలి అంటే వ్యాకరణం. వొకాబులరీ అంటే వ్యాకరణం అనమాట. సో అనేకమైన పదాలను నేర్చుకుంటూ ఉంటే, సో ఆ పదాలను మనం మాట్లాడేటువంటి మాటల్లో వినియోగించినప్పుడు మనకి ఇంగ్లీష్ అనేటువంటిది చాలా బాగా వస్తుంది అనమాట. సో బై లెర్నింగ్ న్యూ వర్డ్స్ అండ్ హౌ టు యూజ్ దమ్ యాక్యురేట్లీ. ఓకే, సో కొత్త పదాలు నేర్చుకోవడం, వాటిని చక్కగా స్పష్టంగా మాట్లాడగలగడం, ఆ సందర్భానికి ఆ సమయానికి ఆ పదం నీ నోట్లోని రాగలిగినటువంటి సత్తాను సాధించడం, అండ్ మోర్ న్యాచురల్లీ చాలా సామాన్యంగా ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా జరిగిపోవడం అనమాట. సో కొలొకేషన్స్ ప్రొవైడ్ ఏ షార్ట్ కట్ టు యాక్యురసీ. ఓకే, సో ఈ కొలొకేషన్స్ అనేటువంటివి ఏంటి అంటే మనం చక్కగా మాట్లాడడానికి ఉపయోగపడతాయి అనమాట. ఈ కొలొకేషన్స్ చక్కగా ధైర్యంగా ఆ సమయానికి రావాల్సినటువంటి ఆ పదం నీ నోట్లోని రావడం కోసం ఈ కొలొకేషన్స్ అనేటువంటివి చాలా ఈజీగా నువ్వు ఆ యొక్క స్థాయిని ఈ కొలొకేషన్స్ ద్వారా నువ్వు చేరగలుగుతావు అనమాట. యాజ్ యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ లాట్స్ ఆఫ్ వర్డ్స్. ఎన్నెన్నో పదాలు, బోల్డ్ పదాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా, అండ్ దెన్ ఫిగర్ అవుట్ హౌ టు పుట్ దెమ్ టుగెదర్. ఓకే, సో ఒక్కొక్క పదాన్ని నేర్చుకొని వాటన్నిటిని కలిపి ఒక సెంటెన్స్ తయారు చేసి ఒక వాక్యాన్ని పెట్టి సబ్జెక్ట్ అని, వర్బ్ అని, ఆబ్జెక్ట్ అని, సో అట్లా కాకుండా యూ జస్ట్ లెర్న్ వన్ పీస్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ కొలొకేషన్స్ ద్వారా అయితే ఈ కొలొకేషన్స్ నువ్వు నేర్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. దీనికి ఒక స్ట్రక్చరు అది ఏం లేదు కదా. సో ఎలా అయినా సరే ఒక సెంటెన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్ట్రక్చర్స్ లేవు కాబట్టి, సో నేటివ్ స్పీకర్స్ వాడినటువంటి కొలొకేషన్స్ వాళ్ళు వాడారు కాబట్టి తప్పలేదు అన్న ఉద్దేశంతో మనం కూడా వాడుకుంటా నేర్చుకోవచ్చు. సో వాటిని నేర్చుకోవడం ద్వారా మనం నేర్చుకునేటువంటి యొక్క భాష మొత్తంలో ఒక భాగం అనేటువంటిది నువ్వు నేర్చేసుకున్నట్టే అవుతుంది అనమాట.